మీరు రాజశేఖర రెడ్డి కుటుంబానికి బలమైన ప్రత్యర్థిగా ఉన్న సతీష్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో మట్టు పెట్టాలని అత్యంత పగడ్బందీగా పథక రచన ఎప్పుడైనా చేశారనే అనుమానం మీకుందా? జరిగింది కదా, అప్పుడు జరిగింది. లోపల ఉండేటప్పుడే ఆ కేసు ఫాస్ట్గా చేయాలి, దాన్ని కంప్లీట్ చేసేది, శిక్ష చెప్పించాలని అన్ని ప్రయత్నాలు జరిగినాయి. బట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే నువ్వు ఎంత బలవంతునివైనా కూడా ప్రతి ఒక్కసారి నువ్వు జరిగినట్టే జరగదు. భగవంతుడు అనే అతను ఉంటాడు, అది కంట్రోల్ తీసుకుంటాడు. నేను ఎక్కడో విన్నా, వెన్ ఆల్ సిస్టమ్స్ ఫెయిల్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది సిస్టమ్ అని. సో కొన్ని సందర్భాల్లో అది నమ్మాల్సి వస్తుంది. రాజశేఖర రెడ్డి గారు మృతి చెందినప్పుడు మీరు కొంత ఫీల్ అయినా కొంత రిలీఫ్ అయ్యామంటారు? చాలా రిలీఫ్ ఫీల్ అయింది వాస్తవం. ఎందుకంటే మా ఇంట్లో జరిగేటప్పుడు కూడా మా సిస్టర్స్ కూడా పాపం చనిపోయినాడు అని కూడా లోపల ఒక రకమైన రిలీఫ్ కూడా. ఇంకా అంత ప్రెషర్ ఉండదు. ఓకే, మన మీదకి వచ్చి ఇంత మన శిక్ష చెప్పించాలనో లేకుండా ఉంటే మన లైఫ్కి అంత ఇమీడియట్గా థ్రెట్ కానీ లేదనేటువంటి ఒక రిలీఫ్ కూడా డెఫినెట్గా ఫీల్ అయినాం. రాజశేఖర రెడ్డి గారి బతుకున్న రోజుల్లో ఆయనని పూర్తి స్థాయిలో అనగదొక్కాలనే ఉద్దేశంతో అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రులుగా చేసిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అయితేనేమి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి అయితేనేమి, హోంమంత్రిగా పనిచేసిన మైసూరారెడ్డి వీరికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ రాజశేఖర రెడ్డి గారి మీద కేవలం కక్ష సాధించాల్సిన ఆయన అనగదొక్కాలి ఎలాగైనా ఒక ప్రత్యర్థి అంటే మీరైతేనే కరెక్ట్ పర్సన్ అని మీకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారంటారు. అది వాస్తవమా కదా? వాస్తవం, అది పూర్తిగా వాస్తవం. కానీ మైసూరారెడ్డి గారు నాకు చాలా సన్నిహితంగా ఉండేవారు. మైసూరారెడ్డిని అప్పుడు అభిమానిస్తాను, ఇప్పుడు అభిమానిస్తాను. ఏదైనా చిన్న పనులు ఉండేటప్పుడు తప్పకుండా ఏదైనా పోయేటప్పుడు సహకారం చేసేవాళ్ళు. అంత తప్పితే ఈ ముఖ్యమంత్రి స్థాయిలో ఏ రోజు కూడా 1-2 సార్లు వాళ్ళతో మాట్లాడడం జరిగింది తప్పితే ఏ రోజు నేను కావాలా పలాంటి చేయాలని చెప్పి నేను వాళ్ళని అడగల. వాళ్ళు కూడా నన్ను పిలిచి ఈ రకంగా మీకు అన్నీ ఉంటాను, మేము అన్ని రకాలుగా చేస్తామని చెప్పి ఒక భరోసా కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకు ఒక సామెత ఉంది, విల్లింగ్ టు వూండ్ అఫ్రేడ్ టు స్ట్రైక్. సో వీళ్ళందరిలో కూడా జనార్దన్ రెడ్డి కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ, చాలా మందిలో రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వాళ్ళకందరికీ కూడా రాజశేఖర రెడ్డిని గాయపరచాలా, రాజశేఖర రెడ్డిని ఇబ్బంది పెట్టాలా అనేటువంటి లోపల భావం అయితే ఉండింది. కానీ అఫ్రేడ్ టు స్ట్రైక్, వాళ్ళు ముందరకు వచ్చి చేసేదానికి మాత్రం సాహసం లేదు. అయితే మీకు ఎలాంటి పరిచయాలు లేవా నేదురుమల్లి జనార్దన్ రెడ్డితో? కానీ ఒకసారి ఊరికి ఎప్పుడో పోయి మాట్లాడినట్టు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారితో ఎప్పుడు ఉన్నాయి కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు ఒకసారి పిలుచుకున్నప్పుడు మాట్లాడాను. జస్ట్ క్యాజువల్గా అయితే మామూలుగా పరిచయం వరకే తప్పితే పాలిటిక్స్ గురించి ఎప్పుడు కూడా ఆయన నాతో మాట్లాడలేదు. ఆ తర్వాత వాళ్ళు కూడా ఎప్పుడు కూడా పొలిటికల్గా నువ్వు చేయని కూడా నాకు ఎప్పుడు చెప్పాలి. ఇప్పుడు తీసుకుంటే మీ జిల్లాకే చెందిన పార్టీలో కీలక ముఖ్య భూమిక పోషిస్తున్న సీఎం రమేష్తో మీకు విభేదాలు ఉన్నాయంటున్నారు. ఇదంతా ఎటువంటి విభేదాలు లేవు. మొట్టమొదట్లో కొంచెం, ఎందుకంటే సీఎం రమేష్ కూడా అప్పుడే అధికారం వచ్చినప్పుడు అన్నీ నేను చెప్పినట్టే జరగాలనేటువంటి ఒక భావం ఉండేటప్పుడు మేమందరం కూడా కొంచెం విత్స్టాండ్ చేసేటట్టు ఉంది. అన్నీ మీరు చెప్పినట్టే కాదు, అందరికీ సమానంగా జరగాలని చెప్పి ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు. అందరం కూడా సఖ్యంగానే ఉన్నాం. ఎటువంటి పార్టీలో ఇంటర్నల్గా ఎటువంటి తేడాలు లేవు. అంటే ఇప్పుడు రైతు రుణమాఫీ పక్కన పెడితే బాబు వస్తే జాబు గ్యారంటీ అన్నారు. అంటే ఉన్న ఉద్యోగాలను కూడా ఈ మొత్తం తెలంగాణలో తీసుకుంటే కాంట్రాక్ట్ ఉద్యోగాలంతా రెగ్యులరైజ్ చేస్తుంటే ఇక్కడ అసలు నోటిఫికేషన్ లేకుండా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగాలందరినీ కూడా తీసేసి ఇండ్లకు పంపిస్తున్నారు. ఇది దట్ ఈస్ వేర్ అక్కడే మీరందరూ కూడా చాలా దగ్గరగా మీరందరూ కూడా అబ్జర్వ్ చేయాల్సింది. 100కి 100 జనం కాన్ఫిడెన్స్ అదే, మా కాన్ఫిడెన్స్ అదే. బాబు వస్తే జాబ్ వస్తుంది.